తన జీవితాన్ని పూర్తిగా ఆ ప్రాంత జనానికి అంకితం చేసి 20 ఏళ్లలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. జనమే తనే జనం అన్నంతగా జనంతో కలిసిపోయాడు. ఎదురులేని ప్రజల మనిషిగా ఎదిగిన మనోహర్ ప్రసాద్ పై పులిచెర్ల వర్గం మనుష్యులు తెచ్చిన కిరాయి రౌడీలు ప్రజల మధ్యలోనే మనోహర్ ప్రసాద్ ని చంపేశారు. అతని వారసుడిగా అతని పెద్ద కొడుకు భవానీ ప్రసాద్ తన రాకతోనే తన తండ్రి ఒంటి నుంచి చిందిన ఒక్కొక్క రక్తపు పొట్టుకి సమాధానంగా రాయలసీమలో కత్తిపట్టిన ప్రతి చేతిని నరుక్కుంటూ సీమలోనే ఫ్యాక్షనిజం అనే పదానికి కొత్త ఒరవడి సృష్టించారు. సార్, ఇంతమంది లోపలికి. రతయ్య. హలో సార్. రమ్మన్నారంట. ఆపేయండి సార్, ఈ రక్తపాతాన్ని ఆపేయండి. ఏంటి సార్ కొత్తగా? లేదు సార్, కొత్తగా వచ్చిన పీడీ యాక్ట్ ప్రకారం శాంతి భద్రతలకు ఎవరు హాని కలిగించినా 1 సంవత్సరం పాటు బెయిల్ లేకుండా అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్ సార్. ఆ లిస్ట్ లో వాళ్ల పేర్లతో పాటు మీ పేర్లు కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయమని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. వాళ్లతో మాట్లాడినారా? పక్క రూమ్ లోనే ఉన్నారు. పిలిపించమంటారా? పిలిపించండి. నమస్తే ఎస్పీ గారు. పిల్లనాయాల ఇంకా ఎవరెవరితో చేసుకోవాలి ఎస్పీ గారు కాంప్రమైజ్? భవానీ, బాగున్నావు నాయనా? ఎన్నాళ్ళేందయ్యా నిన్ను చూసి. లోపలికి వెళ్దాం. సంవత్సరం ఈడిక్కడే ఉంటాడు. ఎవ్వరూ ఆడున్న వైపు కూడా వెళ్ళదు. జాగ్రత్త. ఏంటండి అదోలా ఉన్నారు? జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. ఏమైందండి? నిజమైన రాయలసీమని నేను జైల్లో చూశాను సురేఖ. ఎవరాళ్ళు? పులిచెర్ల మనుషులు బాబు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబాలతో చెప్పుకుంటున్నారు. పిల్లాడావిడే? నా పిల్లాడు. 5 సంవత్సరాల నుంచి నేను జైల్లో ఉంటే నీకు పిల్లాడు ఎలా పుట్టాడే? నెల నెల బియ్యం బస్తా ఇచ్చి నన్ను బలవంతంగా బిస్తరెక్కించి నన్ను అనుభవిస్తున్నారే నీ దొర కొడుకులు. వాళ్లే విడికి తండ్రులు. అర్థమైందా? అమ్మా, నీ కోడలు చెప్పేదంతా నిజమేనా? అవునరా. నీ తల్లి వయసులో ఉంటే నీ తల్లి మీద కూడా చెయ్యేసేవాళ్ళు రా కొడుకులు. అలా కొడుకుల కోసం కూనీలు మటర్లు చేసి జైలు పాలయ్యావు. సో నీది ఒక జన్మేనా? ఇదిగో భవానీ, వీళ్ళంతా మనోళ్లే. వీళ్లే కాదు, అదిగో నా 3 కొడుకులు ఈడే ఉన్నారు. లేవండ్రా అన్నా. వీళ్ల కొడుకులు కూడా ఈడనే ఉన్నారు. అంటేనా మనవాళ్ళు. లేవండ్రా. అదిగో 3 తరాలు మీకోసం 20 మంటలు చేశాం. సింహపూర్లో పుట్టిన సింహం కోసం ఏదైనా చేస్తాం. ఏమంటారా? వాళ్ళెవరు? మనోళ్లే. బాంబులేయడం చేతగాక కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. చూడు భవానీ, సింహపురి సిద్ధాంతమే మా సిద్ధాంతం. చంపు లేదా చచ్చిపో. చంపిన రోడ్డు మీదనే చంపాలి, చచ్చిన రోడ్డు మీదనే చావాలి. కానీ మంచం మీద చచ్చే బతుకులు మాకొద్దు. మా దృష్టిలో పుట్టించిన వాడు దేవుడు కాదు, మా కడుపు నింపిన వాడే దేవుడు. అంటే ఎవరో తెలుసా? నువ్వే భవానీ. నువ్వే మా దేవుడివి. మన పౌరుషాలు కక్షల కోసం మన మనుషుల్ని మనమే మృగాలుగా మార్చామని నాకిప్పుడు అర్థమైంది సురేఖ. మనమేం చేశామండి? సీమలో ఫ్యాక్షనిజం అంతం చేయాలంటే కత్తి ఎత్తిన ప్రతి చేతిని నరుక్కుంటూ వెళ్లాలని నా సిద్ధాంతం. తప్పని తెలుసుకున్నాను సురేఖ. ఏ ఆకలి చంపుకోవడానికైతే ఈ సీమ ప్రజలు మాలాంటి నాయకుల చేతి కింద కత్తులు పడుతున్నారో
అదే సీమ ప్రజలు ఆ చేతులతోనే నాగలి పట్టిన రోజున ఈ సీమ మారుతుంది సురేఖ. అంటే ఇన్నాళ్ళు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. జరిపిస్తా. అన్నా కలెక్టర్ వచ్చినాడు. నమస్కారం అండి భవానీ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇంత రాత్రి పిలిపించారు? ఏంటి సార్ ఇది? ఏదో ప్రాజెక్ట్ ప్లాన్ లా ఉంది. ఇది సింహపురి, ఇది పులిచెర్ల. ఇవన్నీ బీడు భూములు. చిత్రావతి నది మొదటి పాయ, రెండో పాయ. ఈ 2 పాయల మధ్య ఇరిగేషన్ కెనాల్ కడితే ఏమవుతుంది కలెక్టర్ గారు? కెనాల్లోకి నీళ్లొచ్చిన మరుక్షణం రాయలసీమ ప్రాంతం అంతా కోనసీమగా మారి సంవత్సరానికి 2 పంటలు పండుతాయి సార్. మాకు అదే కావాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ ప్లాన్ నాకు ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్, దానికి అయ్యే ఖర్చు నేను తీసుకో. అవసరం లేదు. ఈ సీమ ప్రజల కోసం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు మేమే భరిస్తాం. మరి పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మేమే తెచ్చుకుంటాం. మరి అన్ని మీరే చూసుకుంటే నన్నెందుకు పిలిపించారు సార్? పొద్దున్నే పులిచెర్ల వాళ్ల దగ్గరికెళ్లి మా మాటగా చెప్పు, ఈ సీమ ప్రజల బాగు కోసం మేము చేస్తున్న ఈ పనికి అడ్డు రావద్దని. అదే జరిగితే ప్రజలంతా ఏమవుతారు మినిస్టర్? మన మీద ఆధారపడ్డ ప్రజలంతా సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులవుతారయ్యా. ఆ కెనాల్ ని ఆపాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ భవానీ ప్రసాద్ గారు 1,00,000 సంతకాలు సేకరించి గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ చేయించుకున్నారయ్యా. ఆ ప్రాజెక్ట్ నేను ఆపలేనయ్యా. భవానీ ప్రసాద్ మీద ఎన్ని కేసులున్నాయి? 18 మర్డర్ కేసులున్నాయి సార్. ఆ కేసులన్నింటినీ హైదరాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించు. భవానీ, మన కేసులన్నీ ఈ కోర్టుకే మార్చారు. లోపల సెక్యూరిటీ పెట్టించాను. అమ్మని, ఇదంతా నిజమేనా ముసలి? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీకెంత మందున్నా నిన్నంత దూరం తీసుకెళ్లి అలా పెంచాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రజలు దేవుళ్లా చూసుకునే భవానీ ప్రసాద్ చనిపోయాడని తెలిస్తే ఈ రాయలసీమ మొత్తం తగలబడిపోతుంది. ఆయన ఆశయం ఆ మంటల్లో తగలబడకుండా ఉండాలంటే సీమ ప్రజలకి నువ్వు భవానీ ప్రసాద్ అవ్వాలి. నేను ఒప్పుకోను. నా బిడ్డని రొంపిలోకి తిప్పడానికి నేను ఒప్పుకోను. ఏ సీమ కక్షల నుంచి ఈ బిడ్డను దూరంగా పెంచుతానని వాళ్ళమ్మకు మాటిచ్చాను. అమ్మంటే ఈ ఇంటి కోడలు. అదే ఇంటి కోడలుగా చెప్తున్నాను. నువ్విచ్చిన మాట కంటే ఈ ఇంటి ఆశయం చాలా గొప్పది. అడ్డు రాకు. కుదరదు. నా బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి ఒక దొంగలాగన్నా పెంచుకుంటాను, కానీ వీడు వ్యాక్సినేషన్ కావడానికి వీల్లేదు. హైదరాబాదా? నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో స్థానిక దొంగలు రంగా, పరశురాం, టీడీ, గోడ్రేజ్ రాజు, బైక్ బాచి అనే నిందితుల్ని పోలీస్ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తుండగా కోర్టు ఆవరణలోనే వాళ్ళ సహచర దొంగలు వాళ్ళని విడిపించుకోవడానికి బాంబు దాడి చేశారు. రంగా, డీడీ, పరశురాం అనే 3 దొంగలు తప్పించుకున్నారు. వీళ్లపై నగర పోలీస్ కమిషనర్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మేమేమైనా చేయగలమని? రత్తయ్య తీసుకెళ్ళు. బాబు వద్దయ్యా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. నా బిడ్డను తీసుకెళ్లిపోతున్నారు. వద్దని చెప్పమ్మా. నీ దండం పెడతానమ్మా, చెప్పమ్మా. అడ్డు రాకు, చంపేస్తాను.
నాకేమైనా జరిగితే నువ్వు పూర్తి చేస్తావని నాకు మాటివ్వు సురేఖ. చేస్తానండి, చేస్తానండి. మీ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. మగాన్ని కనమంటే కొచ్చాగాన్ని కన్నావు కదే. భవానీ ప్రసాద్ చచ్చిపోయాడు నాన్న. నేనేసిన బాంబుతోనే నా కళ్ళ ముందే చచ్చిపోయాడు నాన్న. వెళ్ళరా, వెళ్ళి ఆ సింహపురిలో చూడు. ఆ భవానీ ప్రసాద్ గారు చచ్చిపోలేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదంట. సీమ తయారు చేసిన చాలా మంది దేవుణ్ణి నేనే చంపా. ఆ భవానీ ప్రసాద్ అనే దేవుణ్ణి కూడా నేనే చంపుతా. అమ్మని బావా, నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలీదురా. నాకు కూడా తెలీదురా. అవును కదా. ఇన్ని తుపాకు బావా, ఇది ఒరిజినల్ గన్నేరా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకే? రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. తీసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? డౌటా? లేకపోతే ఆ పోలీసులు బుల్లెట్లకి బలైపోమంటారా? ఇది మా ఇల్లు, నేనిక్కడే ఉంటా. ఒరే, వాళ్ళు ఆ భవానీ ప్రసాద్ ని వదలలేదురా. తొక్కడగలు మనం ఎంత? వద్దురా, మన బస్తీకి మనం వెళ్ళిపోదాం బావా. రేయ్, ఈ రోజు వరకు ఎవరైనా హలో గాని గుడ్ మార్నింగ్ గాని కనీసం నమస్తే అన్నా పెట్టారా మనకే? మన దొంగలు రా, మనకెందుకు చెప్తారు? జైల్లో పెడతారు గాని. నిన్నటి వరకు దొంగలోరా, ఇప్పటి నుంచి దాని అమ్మ జీవితం. అదేం జీవితం రా, జీవితం అంతా ఇక్కడే ఉందిరా. రేయ్, సింహ డ్రెస్ చేసి ఇంద్రా మీసం తిప్పి ఇప్పుడు చూపిస్తాను చూడరా ఫ్యాక్షన్ యాక్టింగ్. ఎవరక్కడ? వీళ్ళిద్దరు కూడా ఫ్యాక్షన్ డ్రెస్ అయ్యింది. 10 నిమిషాల్లో మీసం తిరగాలంటే ఎక్కడ తిరుగుతుంది? రేయ్, త్వరగా రెడీ అవ్వండిరా, అవతల భవానీ ప్రసాద్ పుట్టినరోజు, గుడికెళ్ళాలి. ఏంట్రా డ్రెస్ టైట్ గా ఉందా? అన్నా, నా డ్రెస్ ఎలా ఉందన్నా? మూతి మీద వేసేదిరా. ఇదిగో పెట్టుకో. మీసం నేను పెట్టుకోను. రేయ్, సీమలో చీమకు కూడా మీసం ఉంటుంది. పెట్టు. నాన్నగారంటే నా సూట్ కేసు జాగ్రత్త అండి. అలాగేలేండి. ఇక్కడ ఉంచుకోండి. అమ్మా, అబ్బా, సింహపూర్లో ఇంత ఏడిగా ఉంటుందని చెప్పలేదేంటండి? హాయ్. వేడిగా ఉందా తల్లి? ఆ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీ రూములో హాయిగా కూర్చుని పనులు చూసుకోక ఆడెవడో రంగా అనే దొంగగాడితో లవ్ స్టోరీ నడిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఈ ఎండా తప్పదు, నాకు ఈ మంట తప్పదండి. నాన్నగారండి సొప్పేకండి. మా అమ్మమ్మ మంగమ్మలాగే తయారయ్యావే తల్లి, నువ్వు కూడా. కూర్చోండి. నన్నేమన్నా అనండి, రంగానేమన్నా అంటే నేను ఊరుకోనండి. రంగా గారి గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? నాన్నగారండి, రంగా గారండి. ఇక్కడ రంగా ఏంటే? రంగా గారు, రంగా గారు, రంగా గారు, ఎస్ఐ మంగమ్మనండి. హాయ్. ఆయన పేరు భవానీ ప్రసాద్. పదండి. ఎక్కడికమ్మా? నాన్నగారు చూడండి, రంగా గారండి. ఎవడా దొంగగాడా? అవునండి మేడం, ఆయన భవానీ ప్రసాద్ గారు మేడం. భవానీ ప్రసాదా? మేడం, రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షనిస్ట్ మేడం. మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫైల్స్ చూడండి మేడం. 18 మర్డర్ కేసులున్నాయి ఆయన మీద. అద్దం పైకెత్తు. ఇది చాలా అన్యాయం బ్రదరు. నీ ఇబ్బందులన్నీ దూరం చేయడానికి నేను ఇక్కడికి వస్తే నన్నే ఇబ్బంది పెడితే ఎలా బ్రదరు? ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని అసలు మనం ఎవరో దొంగ, మంగెవరో పోలీసు. ఎక్కడున్న దొంగ పోలీసుకి లింక్ ఉంటుందా? మాకుంది.
మా ఇద్దరికి దేవుడు జాయింట్ అఫైర్ రాసి రాయలసీమ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. అరే మధ్యలో ఆవిడెవరండి? ఆ? ఆయన భవానీ ప్రసాద్. పదండి, అద్దం పైకెత్తు. ఏంటండి ఇది? ఆ? ఇదిగో బ్రదరు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఐ లవ్వింగ్ మంగ, ఐ పెల్లింగ్ మంగ, ఐ పిల్లల కనింగ్ మంగ, ఐ సింగింగ్ సాంగ్ విత్ మంగ. నమస్తే. ఈ చేత్తో నా కుంకుమ తుడుచుకునే లోపే రక్తపాతం చెయ్యాలనుంది రత్తయ్య. ఏర్పాటు చెయ్యి.